హలో దేవి, ఏం చేస్తున్నావు? రాజా, కాలేజీకి బయలుదేరుతున్నాను. నువ్వు రెడీ అవుతున్నావా? ఈరోజు నా పుట్టినరోజు, త్వరగా వచ్చేయి. కాలేజీ ఎక్కొట్టి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. అమ్మో, ఇంట్లో తెలిస్తే ఊరుకుంటారా? ఏమీ తెలియదులే, బయటకు వచ్చి త్వరగా ఫోన్ చెయ్యి. వచ్చేస్తున్నాను, బాయ్. నాయనమ్మ, నేను కాలేజీకి వెళ్ళొస్తా. ఇవాళ నా పుట్టినరోజు, లేట్ అయింది. నువ్వు కంగారు పడుకో. బాయ్. త్వరగా వచ్చాయి నాన్న. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తా. అదేంటి ఇవాళ తొందరగా వెళ్ళిపోతున్నావు? మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, అందుకే వెళ్తున్నాను. సరేలే. డాడీ, కాలేజ్కి వెళ్ళొస్తా, బాయ్. బాయ్ అమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. ఓకే దేవి, అక్కడే ఉండు. 5 మినిట్లో వచ్చేస్తా. హే రాజా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సూర్యనారాయణ గారి ఫామ్ హౌస్కి. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఏం కాదులేవే. రే నాగరాజు, మనం మందు పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. దీని అమ్మ జీవితం బోరు కొడుతుందిరా. మన సూర్యనారాయణ గారి ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడున్న వచ్చేయండి, మందు పార్టీ చేసుకుందాం. తొందరగా వచ్చేయండి. రే రమణ, మనం మందు పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. మన నాగరాజు గారికి కూడా చెప్పా, వాడు వస్తా అన్నాడు. ఇక్కడ మన సూర్యనారాయణ గారి ఫామ్ హౌస్లో ఉన్నాం. తొందరగా వచ్చి. ఓకే.
బాగానా ఓకే అవకాశంగా టీ తీసుకోండి. నేను తోటలోకి వెళ్ళి వస్తా. తోటలోకి వెళ్ళి చాలా రోజులైంది. ఆ ఫామ్ హౌస్ ఎలా ఉందో అది చూసి వస్తాను. ఓకేనా? నేను వస్తానండి. నువ్వు వస్తావా? తర్వాత వద్దు కానీ ముందే టవల్ పట్టు. సరేనండి, తీసుకొస్తాను. ఇదిగో ఉండి. సరే వెళ్ళొస్తాను. అమ్మా ఏంటి ఎంతసేపు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అదేంటో చూడు. అక్కడ ఏంటో సౌండ్ వస్తుంది ఏంటి మామ? మల్లెపూల వాసన, గజ్జల సౌండ్ ఏంటో చూసి వస్తాను నేను. మనకెందుకురా మా కూర్చో. ఏ ఆగు మామ, కూర్చో. నీకు తెలియదులే, నువ్వు ఆగు. సోది నా కొడుకు. టీవీ ఎవరో వచ్చారే. మేము మందు పార్టీ పెట్టుకుంటే ఏకంగా మీరు శృంగార పార్టీ పెట్టారు. బాగుందిరా మీ వారం. ఓరి మామ తొందరదారో నువ్వు. వాడేదో పిలుస్తుండ్రా. వీళ్ళు ఇలా సోదేవా అంటున్నారు వీళ్ళు అసలు. అంటారా మీరు బయటికి రండి. ఏంటి తోటలో ఎవరో కొత్త వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి? రండి రండి, నకరాలు చేస్తున్నారు. రేయ్ ఎవరు మీరు? ఏంటి ఇక్కడ గొడవ? మాట్లాడలేరా? ఎవరు మీరు? మీరెవరు? నేనెవరన్నా? ఈ ఫామ్ హౌస్ తోట నాదిరా? ఎవరు మీరు? ఎవరు మీరు? నువ్వెవరివి? నా పేరు దేవి అంకుల్. మా ఫ్రెండ్ పేరు రాజా. మా ఫ్రెండ్ బర్త్డే అయితే ఇక్కడ మాట్లాడుకుందామని వస్తే వాళ్ళు మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. అవునా? సరే చూస్తాను వాళ్ళ సంగతి. రై లేకరా, లే రై రా రా. ఎన్ని గుండెలరా మీకు? ఈ సూర్యునాడు తోటలోకి వచ్చి
దెంగి తాగి పసిపిల్లల్ని మీరు చికాకు చేస్తారా? నా కొడకల్లారా, ఈసారి మళ్ళీ తోటలో కనపడితే ఒళ్ళు పగిలిపోద్ది. అనవసరమైన విషయాల్లో ఏలు పెట్టొద్దురా అంటే ఏం లేదు. అమ్మాయి అది ఇది అనుకుంటూ పోయారు. ఇప్పుడు చూడు ఏమైందో. అది కొట్టే వెళ్ళిపోదా. మీరు లాయర్లు అవుతారని, డాక్టర్లు అవుతారని, ఇంజనీర్లు అవుతారని వాళ్ళు తిండి తిని తినక బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ రకంగా మిమ్మల్ని చదివిస్తుంటే, మీ మీద అన్ని ఆశలు పెట్టుకుంటుంటే మీరు పార్కులని ఇలా తోటల్లోకి రావడం సబబేనా? ఇది ధర్మమేనా? మీ మీద మీ తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకి మీరిచ్చే ప్రతిఫలం ఇదేనా? నేను రావడం ఒక క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? ప్రతిరోజు టీవీల్లో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఒక చోట అత్యాచారాలు, మానభంగాలు చేస్తూనే ఉన్నారు. ఈ వయసులో ఎక్కడికి పడితే అక్కడికి రావచ్చా? వాడు రమ్మంటే మాత్రం నువ్వు రావడమేనా? నేను రాకపోతే ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఆ రౌడీల చేతిలో బలై ఉండేదండి. మమ్మల్ని క్షమించండి సార్. ఇంకోసారి ఎప్పుడు అలాంటి తప్పులు చెయ్యం సార్. ఏంటే ఎక్కడి నుంచి ఉన్నావేంటి? అమ్మాయి 5 అయినా ఇంకా రాలేదు. ఈరకళ్ళు ఎప్పుడో వచ్చేసేది. రాలేదా? నేను ఇంటికి తీసుకొస్తాను. నేను పోయినసారి తోటలోకి వచ్చినప్పుడు అదిగో ఆ ఇంటి దగ్గరే రౌడీలు వచ్చారు, గొడవ చేశారు. అక్కడ కొట్టాను వాళ్ళని. నేను అది చూపిద్దామని నీకు నేను తీసుకొచ్చాను. అందరికీ అన్నీ చెప్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా, మన అమ్మాయి సంగతి కొంచెం ఆలోచించండి. ఓ కరెక్ట్. రేపే మంచి సంబంధం చూసి తప్పకుండా వచ్చి కొరిగి ఓకేనా? కొంచెం నవ్వు. ఇప్పుడు దాకా రాలేదు. అమ్మ కంగారు పడుతుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను డాడ్. ఫ్రెండ్ పుట్టినరోజు కదా, అందుకే లేట్ అయింది. సరే బండి ఎక్కమ్మా. దేవి, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తావు? రాజా, నువ్వు నన్ను మర్చిపో. నువ్వు ఎవరో నేను ఎవరో. సూర్య అంకుల్ చెప్పిన మాటలు నా మనసులో బాగా నాటుకుపోయాయి. ఈ రోజుతో మన లవ్కి బ్రేకప్. నాకు లవ్ కాదు ముఖ్యం, స్టడీస్ అండ్ జాబ్. ఓకే బాయ్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయి. కాదు దేవి, నేను చెప్పేది విను.